Hello IT family, welcome to my YouTube channel Made with Love. ఇవాళ అయితే 4 కట్ బ్యాంగిల్స్ ఇక్కడ కనబడుతున్నాయి కదా, బ్యూటిఫుల్ 4 కట్ బ్యాంగిల్స్ వీళ్ళని ఎలా చేశాను అనేది వీడియోలో చూపిస్తాను. మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ అయితే ఇక్కడ నేను 5 తీసుకున్నా 4 కట్ బ్యాంగిల్స్. వాటిని మంచిగా డిఫరెంట్ కలర్స్తో ర్యాప్ చేసిన. ఫస్ట్ అయితే ఎల్లో కలర్ దానిపైకి ఏం తీసుకుంటున్నా అంటే, ఇవి మనకి ఇట్లా హోల్ వచ్చింది కదా, సో వీటిని మనం దేనికి యూజ్ చేస్తామంటే మెటీరియల్ మేకింగ్లో యూజ్ చేస్తారు. ఎక్కువ జ్యువెలరీ మేకింగ్లో ఇయర్ రింగ్స్ చేయడానికి వాటిని బాగా యూజ్ చేస్తారు. సో నా దగ్గర చాలా ఉన్నాయి. ఇంకా ఇయర్ రింగ్స్ ఇప్పుడు ఏం చేయట్లేదు కదా అని చెప్పేసి వాటితో అయితే వేసాను. చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే గమ్ యూజ్ చేసి మొత్తం గమ్ అప్లై చేశాను. దానిపైన ఫ్యాబ్రిక్ గ్లూయే యూజ్ చేస్తున్నా, B7000 కాదు. దానిపైన ఇప్పుడు నేను ఇందాక చూపించా కదా, సో వాటిని అయితే ప్లేస్ చేసుకున్నాను. సో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్ వచ్చింది. చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చింది ఇదైతే. సో వాటిని అయితే మనం పేస్ట్ చేసుకోవాలి. దగ్గరికి పేస్ట్ చేసుకోండి, గ్యాప్ రావద్దు. మంచిగా ఇలా దగ్గరికి పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన మనకు హోల్ ఉంది కదా, సో ఆ హోల్ని కవర్ చేయడానికి ఇక్కడ నేను మనకి జర్కన్ స్టోన్స్ ఉంటాయి కదా, ఆ జర్కన్ స్టోన్స్ అనేది పెట్టేసా. సో వాటిని అప్లై చేయడానికి మాత్రం ఇక్కడ B7000 యూజ్ చేస్తున్నాను. ఫ్యాబ్రిక్ గ్లూ వద్దు అని చెప్పి, ఎందుకంటే 3D మోడల్ కాబట్టి, అందుకే B7000 బదులు B7000 యూజ్ చేస్తున్నా ఇక్కడ. అండ్ ఇక్కడ వాటిని స్టిక్ చేయడానికి నేను గ్లూ స్టిక్ ఉంటుంది కదా, సో గ్లూ పెన్ని యూజ్ చేసి స్టిక్ చేస్తున్నా. లేదంటే మన ఫింగర్తో కూడా వేసుకోవచ్చు, ఇవి ఈజీగానే ఉంటాయి ఎందుకంటే హోల్స్ అనేవి పెద్దగా ఉన్నాయి కాబట్టి. సో ఫస్ట్ నేను గ్లూ పెన్తో పెట్టి దాని తర్వాత మళ్ళీ హ్యాండ్తో ప్రెస్ చేస్తున్నా, అప్పుడు ఈజీగా అయిపోతుంది కదా. సో అలా అని చెప్పేసి ఇవి సైడ్ బ్యాంగిల్స్గా మనం సింగిల్గా వేసుకున్నా చాలా బాగుంటుంది. లేదు అంటే మనం 3-4 బ్యాంగిల్స్తో మిక్స్ చేసి వేసినా కూడా చాలా బాగుంటుంది. మిడిల్లో మనం ఏ బ్యాంగిల్స్ వేసుకున్నాం వాటిని యాడ్ చేసి సైడ్ బ్యాంగిల్స్లో వేసుకోవచ్చు, లేకపోతే సింగిల్గా ఒకటైనా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. నెక్స్ట్ బ్లూ కలర్ దానికి కూడా సేమ్ ఇట్లా గ్లూ అప్లై చేయాలి. ఇది ఎస్ షేప్ కుందన్స్ మనకు దొరుకుతాయి కదా, ఎస్ షేప్ కుందన్స్. సో ఆ ఎస్ షేప్ కుందన్స్ని మొత్తం పెట్టేసాను అనమాట. చాలా సింపుల్ డిజైన్ కానీ బాగుంటుంది అనమాట, డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు మనం ట్రై చేసే మోడల్స్ కాకుండా డిఫరెంట్గా ట్రై చేయాలి కదా, అలా అని చెప్పి ఇలా ట్రై చేసిన ఎస్ షేప్ కుందన్స్. సో వాటిని అన్నిటిని దగ్గరగా పెట్టుకోవాలి. మొత్తం బ్యాంగిల్ మొత్తం అలానే పెట్టుకోవాలన్నమాట. సో అలా పెట్టేసుకుంటే అయిపోతుంది. చాలా సింపుల్ డిజైన్ అండ్ డిఫరెంట్గా ఉంటుంది. చాలా వెరైటీగా అనిపించింది లుక్ కూడా నాకు. సో ఫైనల్గా వచ్చేసి మనకి లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట, డిఫరెంట్గా. అదైతే ఆల్రెడీ డ్రై అయిపోయింది, ముందు చేసాం. సో దాన్ని చూపిస్తున్నా. నెక్స్ట్ వచ్చి పింక్ కలర్, ఇది థర్డ్ బ్యాంగిల్ అండి. సో ఈ పింక్ కలర్ దానికి నేను ఏం యూజ్ చేస్తున్నా అంటే, మనకి స్టార్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా, సో స్టార్ షేప్, మనకి మూన్ షేప్, ఇట్లా డిఫరెంట్గా వచ్చాయి కదా. సో ఇప్పుడు స్టార్ షేప్ అయితే మొత్తం నేను బ్యాంగిల్కి మొత్తం అదే పెడుతున్నాను అనమాట, స్టార్ షేప్ కుందన్స్. సో బ్యాంగిల్ మొత్తం మనం దగ్గరికి పేస్ట్ చేసుకోవాలి. ఇది హెవీ లుక్ టైప్ అనమాట. 10 grams అలా పడతాయి మనకు ఒక బ్యాంగిల్కి వచ్చి, ఎందుకంటే మొత్తం స్టోన్స్ కదా. సో అట్లా 10 or 8 అట్లా గ్రామ్స్ పడతాయి మనకి ఒక బ్యాంగిల్కి వచ్చేసి. మొత్తం దగ్గర పెట్టుకోవాలి, ఎందుకంటే గ్యాప్ ఇవ్వట్లేదు కదా, మొత్తం బ్యాంగిల్ మొత్తం మనం స్టోన్ వర్కే వేస్తున్నాం హెవీగా కనిపించాలని. అందుకే మంచి గమ్ అప్లై చేసి పేస్ట్ చేసుకుని, అండ్ క్రాస్గా పేస్ట్ చేయకుండా ఎగ్జాక్ట్గా మిడిల్గా వచ్చి దానిపైనే వచ్చేటట్టు పేస్ట్ చేసుకోవాలి. సో ఫైనల్గా అయితే ఇలా ఉంటాయి అన్నమాట బ్యాంగిల్స్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి నేను ఇక్కడ వైలెట్ కలర్ తీసుకున్నా. దానిపైన గోల్డ్ సెరామిక్ వాటిని స్టోన్స్ యూజ్ చేసి, గోల్డ్ సెరామిక్ కుందన్స్ యూజ్ చేసి పేస్ట్ చేస్తున్నా. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి నేను అనుకొని ఐ షేప్ కుందన్ ఒకటి పెట్టుకుంటున్నా, అండ్ 2 రౌండ్ షేప్ కుందన్స్, మళ్ళీ ఐ షేప్, మళ్ళీ 2 రౌండ్. సో మొత్తం ఇదే ప్రాసెస్ అనమాట. ఐ షేప్ పెట్టా కదా, 2 సర్కిల్ షేప్ కుందన్స్ పెట్టుకోవాలి, మళ్ళీ ఒక ఐ షేప్ పెట్టుకోవాలి, మళ్ళీ 2 సర్కిల్ షేప్ కుందన్స్. ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలన్నమాట మొత్తం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ ఆ వీడియోకి ఖచ్చితంగా, అంటే మీరు ఏదైనా వీడియో చేయమంటే ఖచ్చితంగా చేస్తాను. ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అయితే రెస్పాండ్ అవుతానండి. అలా కాకపోయినా ఈజీగా అయితే నేను కామెంట్స్లోనే రెస్పాండ్ అవుతాను. లేదు ఏదైనా చెప్పాలి ఎక్కువ అంటే నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది చేయడానికి అయితే నాకు ఈ వీడియో చేయడానికి ఒక 6 hours అట్లా పట్టింది. అన్నీ చేసి మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, థంబ్నెయిల్ చేయాలి. సో ఇదంతా ప్రాసెస్ అనమాట. జస్ట్ మీకు లైక్ కొట్టడానికి 1-2 seconds సరిపోతుంది అనమాట ఈ హార్డ్ వర్క్ అన్నిటికీ అని నాకు అనిపిస్తుంది. సో ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ ఇంకా చాలా మోటివేషన్ అనేది వస్తుంది నాకు కూడా. అండ్ దీంట్లో మీకు ఏ బ్యాంగిల్స్ బాగా నచ్చినాయో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఏదైనా బ్యాంగిల్స్ చేయాలా, లేకపోతే జర్దోజీ డిజైన్స్ చేయాలా ఏంటి అనేది నాకు ఒక ఐడియా అయింది. శారీ పిన్స్ చేద్దాం అనుకుంటున్నా, చైనా వద్దా కూడా చెప్పండి. సో ఇవన్నమాట ఫైనల్గా. సో అన్నీ సేమ్ రావద్దని ఇక్కడ సెరామిక్తో యూజ్ చేసాను. నెక్స్ట్ లాస్ట్
ఫిఫ్త్ బ్యాంగిల్ వచ్చేసి నేను గ్రీన్ కలర్ అనుకున్నా. సో ఇది కూడా చాలా సింపుల్ డిజైనే. చాలా సింపుల్ డిజైన్, ఏం లేదు. మనకి ఇట్లా రెక్టాంగిల్ షేప్ కుందన్స్ ఉంటాయి. సో ఇట్లా మనకి బాక్స్ టైప్ అనిపిస్తాయి అనమాట చిన్నగా. సో వాటినే బ్యాంగిల్ మొత్తం పెట్టాలి. సో ఇలా చేస్తున్నప్పుడు అందరూ సపోర్ట్ చేయరు కదా, ఈవెన్ ఫ్యామిలీ వాళ్ళు కూడా అప్పుడప్పుడు అపోజ్ చేస్తూ ఉంటారు. నాకు తెలుసు ఈ బ్యాంగిల్స్ చేసే వాళ్ళే కానీ ఏదైనా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో. సో లైక్ మన వాళ్ళే అంటూ ఉంటారు, ఎందుకు చేస్తున్నావు, ఏమైనా ఆర్డర్స్ వస్తున్నాయా, ఎందుకు వేస్ట్ ఆఫ్ టైం, ఇవన్నీ ఏం చేసుకుంటాం అని ఇట్లా డిమోటివేట్ చేస్తూ ఉంటారు. బట్ ఇంకా అవన్నీ పట్టించుకోకుండా మనమే సెల్ఫ్ మోటివేట్ చేసుకొని మనకు మనం మోటివేట్ అయ్యి దాన్ని కంటిన్యూ చేయాలి. నేనైతే అలానే చేస్తాను. సో ఎంతమంది ఎన్ని అన్నా కూడా సో ఇవాళ రాలేదు కానీ రేపు వస్తుందేమో, ఎల్లుండి వస్తుందేమో, సో మనం అనుకోవద్దు కదా అని, లైక్స్ రావట్లేదు అది ఇది అంటూ ఉంటారు. కానీ ఇక పట్టించుకోవద్దు, మనం జర్నీ అనేది మనం కొనసాగిస్తూనే ఉండాలి. అనేవాళ్ళు అంటూనే ఉంటారు. సో సక్సెస్ వచ్చిన రోజు కూడా నేను అన్నా కదా ఆ రోజు నీకు వస్తుందని అంటారు, వదిలేయాలి అన్నంతే. సో ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి, సింపుల్గా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి, సైడ్ బ్యాంగిల్స్లో కూడా. సో ఇప్పుడు చూపిస్తా చూడండి. ఫస్ట్ బ్లూ కలర్, నెక్స్ట్ వైలెట్ కలర్, నెక్స్ట్ వచ్చి పింక్ కలర్, ఇందాక ఇప్పుడు మనం చేసుకున్న బ్యాంగిల్స్ అనమాట ఇవి. అండ్ గోల్డ్ కలర్, చాలా అంటే చాలా బాగున్నాయి. గ్రీన్ కలర్ చాలా నచ్చినాయి నాకైతే. నెక్స్ట్ వీటితో పాటు నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ కూడా చూపిస్తా, ప్రీవియస్గా నా దగ్గర ఉన్నవి. సో అవి ఏంటంటే ఇక్కడ బ్లాక్ అండ్ పింక్, ఇవి నేను ఆల్రెడీ చేసిన కాబట్టి ఈ మోడల్స్ ఏం చూపించలేదు, వేరే వాటికి వేసా. అండ్ గ్రీన్, బ్లూ, రెడ్, వైలెట్, బ్లూ, ఇంకా కొన్నేమో సెట్స్లో ఉన్నాయి అనమాట, ఇంకా వాటిని తీయలేదు, సెట్ పెట్టేసిన. ఇవి కొన్ని సైడ్ బ్యాంగిల్స్ అనమాట. అండ్ నిన్న నేను ప్రీవియస్ వీడియోలో నేను 2 కట్ బ్యాంగిల్స్ చేశాక వాటికి మ్యాచ్ చేస్తున్నాను అనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే, చాలా అంటే చాలా నచ్చినాయి. సో నిన్న చేసిన సైడ్ బ్యాంగిల్స్, ఇవాళ చేసిన 4 కట్ బ్యాంగిల్స్, నిన్న చేసిన బ్యాంగిల్స్కి యాడ్ చేసిన 2 కట్ బ్యాంగిల్స్కి చాలా మంచిగా అనిపించినాయి. సో ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే పైన డిస్ప్లేలో కనిపించే నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి. సో మీరు ఏదైతే కావాలనుకుంటున్నా కస్టమైజేషన్ అవైలబుల్గా ఉంటుంది, కలర్ చేంజ్ అయితే అవుతుంది, డిజైన్ కూడా చేంజ్ కావాలన్నా కూడా ఉంటుంది అనమాట. ఏదైనా అవైలబుల్గా ఉంటే రీజనబుల్ ప్రైజెస్కి ఉంటాయండి. సో మన సబ్స్క్రైబర్ అయితే ఇంకా కొంచెం ప్రైస్ అనేది తగ్గిస్తాను. మీకు ఏది నచ్చితే దాన్ని స్క్రీన్ షాట్ తీసి నాకు పైన కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్